దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. మొట్టమొదటిగా పౌలు చేస్తున్న ప్రార్థనలో ఒక మాదిరి ఏంటంటే, పౌలు ఎవరి కోసం ప్రార్థన చేస్తున్నాడు? మీ విషయమే నేను ప్రార్థన చేస్తున్నాను. 2 ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం చూడండి. 18వ వచనం, ఆత్మ వలన ప్రతి సమయమందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనము చేయించు. ఎవరు? 11వ వచనం అంటున్నాడు, మీరు. 2 మీ కొరకు మీరు ప్రార్థన చేయండి. ఏమంటున్నాడు? మీరు ఎలా చేయాలి? ఆత్మ వలన ప్రతి సమయము. 18వ వచనంలో ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన. 3వదిగా మనం చూసినట్లయితే 20వ వచనం చూడండి. 20వ వచనం, నేను మాట్లాడాల్సినట్టుగా ధైర్యముతో మాట్లాడటమే నాకు అనుకుంటున్నట్టు నా నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయించు, వెలుగుగా ఉండుడి. 3 దేని కోసం చేస్తున్నాడు? ఎవరి కోసం చెప్తున్నాడు? నా కోసం చేయి. 1 మీకోసం ప్రార్థిస్తున్నాను, మీరు మీకుగా మీరు ప్రార్థన చేసుకోండి. ఆఖరిలో నా కోసం కూడా ప్రార్థన చేయండి. ఒక మాదిరి చూపిస్తున్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తున్నాను. మనము మన కోసము కంటే ఇతరుల కోసమే మనం ప్రార్థన చేయాలి. అంత మాత్రమే కాదు,